సర్వింగ్ బోత్ గాడ్ అండ్ మ్యాన్. భగవంతుడిని మానవుడిని కలిసి సేవించడం అంట. వేర్ లవ్ మేనిఫెస్ట్ దెర్ ఈజ్ నో సెల్ఫ్. ఎక్కడైతే ప్రేమ వ్యక్తం అవుతుందో దానిలో స్వార్థానికి తావు ఉండదు. అంటే ఎక్కడైనా ప్రేమ కనిపించింది అనుకోండి, దానిలో మనం వెతకక్కర్లా, స్వార్థం ఉంటుందా? ఇన్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ లవ్ సెల్ఫ్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్. అందులోనూ దివ్య ప్రేమ యొక్క ప్రకటీకరణ అనుకోండి, అది బయటికి వ్యక్తమైంది అనుకోండి, అందులో అసలు ఈ స్వార్థం అనే దానికి ఉనికే ఉండదు. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఇల్యూజరీ ఫాల్స్ సెల్ఫ్ ఈజ్ an adversary to love. The existence of the illusory false self is an adversary to love. ప్రేమ అనేదానికి నేను అనేటువంటి అహము అది పూర్తిగా విరుద్ధమైనదే అవుతుంది. నాది నేను అనేటువంటిది ఆ ప్రేమ లక్షణం కానే కాదు. లవ్ డస్ నాట్ పర్మిట్ ద సెల్ఫ్ టు ఎంటర్ ఇన్ టు ఇట్స్ డొమైన్. అసలు ప్రేమ తన సామ్రాజ్యంలోకి ఈ నేను అనేటువంటి దాన్ని ప్రవేశానికే ఒప్పుకోదట. అది దూరంగా పొలిమేరల బయటికి తరిమిస్తుందన్నమాట ప్రేమ. లవ్ బర్న్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ వెన్ ద సెల్ఫ్ ఈజ్ కన్స్యూమ్డ్ ఎటర్నల్ ఫ్రీడమ్ ఈజ్ అచీవ్డ్. ప్రేమ ఎంత వేడిగా కాలిపోతూ ఉంటుందంటే, జ్వలిస్తూ ఉంటుందంటే, ఆ సెల్ఫ్ అనేది అహం అనేది మాడి మసైపోతుందట దానిలో పూర్తిగా. అందుచేత పూర్తి స్వేచ్ఛ ఎక్కడ చూసినా. ఎటర్నల్ ఫ్రీడమ్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ లవ్. ప్రేమ సామ్రాజ్యములో శాశ్వతమైన స్వేచ్ఛ అనేది ప్రతిబింబిస్తూ ఉంటుంది. ద లిమిటేషన్స్ ఆఫ్ ది ఫాల్స్ సెల్ఫ్ కీప్ వన్ బౌండ్ ఇన్ ఇల్యూషన్, బట్ ద ఫైర్ ఆఫ్ డివైన్ లవ్ గ్రాడ్యువలీ ఫ్రీస్ వన్ ఫ్రమ్ ఆల్ ద బైండింగ్. ఈ స్వార్థమునకు సంబంధించినటువంటి బంధనాలు మనిషిని ఈ మాయకు కట్టిపడేస్తూ ఉంటాయి. కానీ ఈ ప్రేమ అనేటువంటిది, దివ్య ప్రేమ అనేది ఈ బంధనాలను తెంచేసి వీడికి స్వేచ్ఛను ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ రెండు విరుద్ధమైనటువంటి. ద ఫాల్స్ సెల్ఫ్ ఈ ద క్రియేషన్ ఆఫ్ ఇల్యూషన్, వైల్ లవ్ ఈ ద క్రియేషన్ ఆఫ్ ట్రూత్. నేను నాది అనే అహము మాయ యొక్క సృష్టి, అలాగే ఈ ప్రేమ అనేది సత్యం యొక్క సృష్టి. ద ఫాల్స్ సెల్ఫ్ లివ్స్ త్రూ ఇల్యూషన్ వైల్ లవ్ లివ్స్ బై ట్రూత్. ఈ మిథ్యా అహము ఈ మాయ ఉన్నంతసేపు అది జీవనం సాగిస్తూ ఉంటుంది. అలాగే ప్రేమ అనేది సత్యము ద్వారా దాని జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. ఇన్ ద పాత్ ఆఫ్ ట్రూత్ దెర్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్, అండ్ వితౌట్ లవ్ ఫర్ ది అవతార్ ఆర్ ది పర్ఫెక్ట్ మాస్టర్ గాడ్ రియలైజేషన్ కెన్ నెవర్ బి అచీవ్. సత్యమునకు చేరేటువంటి మార్గములో ప్రేమ ఎప్పుడూ పరిఢవిల్లుతూ ఉంటుంది, అది వికసిస్తూ ఉంటుంది. అలాగే బ్రహ్మానుభవం కావాలి అంటే సద్గురువు మీద కానీ అవతార పురుషుని మీద కానీ ప్రేమ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దిస్ లవ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ త్రూ ది పర్సనల్ ఫార్మ్ ఆఫ్ ది అవతార్ ఆర్ ద పర్ఫెక్ట్ మాస్టర్, అండ్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ ఇండివిజువలైజ్ కాన్షియస్నెస్ ఈజ్ టు రిసీవ్ దిస్ గిఫ్ట్ అండ్ బికమ్ వన్ విత్ గాడ్. బాబా మాటలు మనం ఎప్పుడు ఎన్ని మాటలు మనం ఇలాగ మన సొంత మాటలుగా వాడుకుంటూ ఉన్నా బాబా మాటలు మాత్రం బాబా మాటలుగానే గుర్తుపెట్టుకోవాలి. బాబా ఏమన్నారు? సత్యము నుంచి వెలువడిన మాటలు సత్యము యొక్క శక్తిని తమతో పాటు కలిగి ఉంటాయి. అవే నీ మాటలుగా వాడినప్పుడు శుష్కమైనటువంటి మాటలుగా అయిపోతాయి. అవి ఆ శక్తి అంతా హరించిపోతుంది. ఇప్పుడు డోంట్ వర్రీ అని బాబా చెప్పాడు అంటే దానికి విలువ ఉంది. నేను చెప్తున్నాను కదా డోంట్ వర్రీ అంటే ఆ పోరా నీకే, అదే మాట. కానీ ఆయన మాటగా చెప్తే దానికి విలువ ఉంది, నా మాటగా చెప్తే అది కొరగానిది అయిపోతుంది అని బాబా ఎప్పుడూ చెప్పేవారు. అంచేత కొన్ని మాటలు యథాతథముగా మనం కంఠస్థము చెయ్యాలి. ఇప్పుడు ఆ శ్లోకాలు కంఠస్థం అంటే దాని అర్థం ఏంటండి? ఆ సత్యాన్ని సత్యంగానే చెప్పాలి అని ఆ మాటలనే కంఠస్థం పెట్టి అవి చెప్పి అప్పుడు దాని అర్థం చెప్పుకుంటూ ఉంటారు. అలాగే డైరెక్ట్గా అవతార పురుషుని యొక్క మాటలను ఎంతో కొంత శాతం యథాతథముగా మనము చెప్పడానికి ప్రయత్నము చేయాలి. బాబా ఏం చెప్పారు? లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు బహుమానముగా తన చేత్తో మానవుడికి ఇలా ఇస్తే వీడు ఇలా తీసుకోగలుగుతాడు. ఇట్ కెనాట్ బి అవేకెండ్ బై ఎనీ మెకానికల్ మీన్స్. కాళ్ళు పైకి తల కిందకి శీర్షాసనాలు, యోగాభ్యాసములు, ధ్యానములు, తపస్సులు ఇవి చేయడం ద్వారా ఇంత రవ్వను కూడా పుట్టించలేవు ప్రేమని.
ఇంక ఏదిగినా నువ్వు చేయొచ్చు, జ్ఞానం సంపాదించవచ్చు, నియంత్రణ సంపాదించవచ్చు, మనసుని ఆపేయచ్చు. ప్రేమను మాత్రం అది నీ తరం కాదు, నీది కాదు అసలు ప్రేమ, అనేది ఆయన ఇవ్వాల్సింది, అది ఆయన సొంతం. లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్. ఇదిగో మనం అనుకుంటూ ఉన్నాం బాబా సందేశాలు కూడా ఇక్కడ మొత్తం 8 పెడదామని. ఇటువంటివి ఇంపార్టెంట్వి మనం ఇంగ్లీష్లోను తెలుగులోను పెడితే మనం అలా చూడగానే ఒకసారి మనకి స్ఫురించేలాగా దోహదపడ. అదే విషయం ఇక్కడ భావుకల్చరి చెబుతూ ఉన్నాడు. మానవుడు గమ్యమును చేరాలి, బ్రహ్మానుభవమును పొందాలి అంటే ఈ ప్రేమ అనేటువంటి ప్రసాదమును స్వీకరిస్తే గాని వాడు గమ్యం చేరలేడు. ఎక్కడో కొట్టుకుంటూ ఉంటాడు అక్కడ అవుటర్లో. ఆ లోపలికి మాత్రం వాడికి పాస్పోర్ట్ కావాలంటే ప్రేమ ఉండవలసిందే. మరి అది ఎవడిస్తాడు? అవతార పురుషుడు కానీ, సద్గురువు కానీ, భగవంతుని యొక్క వ్యక్తరూపమైనటువంటి అవతార పురుషుడు. అవతారుడు అంటే ఏమిటి? కంటికి కనిపించని, ఊహకు అందనటువంటివి నిరాకార నిర్గుణ బ్రహ్మ సగుణ సాకారముగా భూమి మీద మనకి కనిపించేలాగూ అందుబాటులోకి రావడం. నిరాకార నిర్గుణంగా ఉన్న పరమాత్మ సగుణ సాకారంగా మనకు కనిపించడం. అలా వచ్చినప్పుడే ఆయన ఈ ప్రేమను ప్రసాదం కింద పంచుతూ ఉంటాయి. మిగిలిన పనులన్నీ భగవంతుడిగా ఆయన వ్యక్త రూపములో రాకుండానే చేసుకోగలడు. కానీ మానవాళికి అత్యవసరమైనటువంటి దివ్య ప్రేమ అనే ప్రసాదాన్ని పంచాలంటే ఆయన దేహం వేసుకొని వ్యక్తరూపములో వచ్చినప్పుడు మాత్రమే సాధ్యము. ద బెస్ట్ వే ఆఫ్ లవింగ్ గాడ్ ఈజ్ టు లవ్ ది అవతార్ హూ ఈజ్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్. గాడ్ స్పీక్స్లో బాబా ఇలా చెప్పారు. సృష్టిలో కనిపించేటువంటి అనేక రకముల వస్తువులు ఉన్నాయి. రాళ్ళు, రప్పలు, జంతువులు, వృక్షాలు, మానవుడు, ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి కదా. ఇవి జీవులు, నిర్జీవులు, ఇవన్నీ కూడా ఎవరు? భగవంతుని యొక్క వ్యక్తరూపములే ఇవన్నీ కూడా. పరిణామక్రమములో రకరకాల రూపాల్లో ఉన్న భగవంతుడు మనకు బయటికి కనిపించేటువంటి వ్యక్తరూపం ఇది. ఇలా భగవంతుని వ్యక్తరూపములతో ఈ విశ్వము నిండిపోయింది. ఇలాంటి భగవంతుని వ్యక్తరూపములలో అతి ఉత్కృష్టమైన భగవంతుని రూపము అవతార పురుషుడు. ఇక అంతకంటే ఉత్కృష్టమైనటువంటి భగవంతుని వ్యక్తరూపము లేదట. కనుక దానిని ప్రేమించడము ద్వారా భగవంతుడిని ఉన్నతమైన స్థాయిలో మనము ప్రేమించగలుగుతాము. వన్స్ ఎ హ్యూమన్ ఫార్మ్ హ్యాస్ బీన్ అచీవ్డ్, ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు ఫైండ్ the personification of God and love him as naturally as one would love his dearest friend. మనకి ఆఖరి జంతు రూపం ఏదో చింపాంజీ అనుకుందాం. అది చచ్చిపోయింది, దేహం వదిలేసింది. వదిలేసాక మొట్టమొదటి మానవ దేహం దొరికింది ఆత్మకి. ఆ క్షణము నుంచి ఒక బాధ్యత ఆ ఆత్మ భుజాల మీద పడద్దట. ఏమిటది? భగవంతుని అతి ఉత్కృష్టమైన వ్యక్తరూపమైన అవతార పురుషుడిని అన్వేషించి ఆయన దర్శనం చేసుకోవాలి. అందుకే బాబా అన్నారు, భగవంతుడు ఉన్నాడు అని నీ హృదయం చెప్పినప్పుడు ఆయనను కనుగొనాలి అని అన్వేషణ చేయడము నీ కనీస బాధ్యత కాదా? టు లవ్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్ రిక్వైర్స్ ఆనెస్టీ అండ్ సిన్సియరిటీ. కానీ ఇటువంటి భగవంతుని వ్యక్తరూపమును మనం ప్రేమించాలంటే 2 గుణాలు కావాలట మనకి. ఆనెస్టీ, నిజాయితీ, అండ్ సిన్సియరిటీ అంటే నిష్కల్మషము, నిజాయితీ. ఈ 2 కావాలి మనకి. అండ్ బికాజ్ హీ ఈజ్ ది అల్టిమేట్ ఫ్రెండ్, వన్ లెర్న్స్ టు లివ్ ఫర్ హిమ్ అండ్ టు డై ఫర్ హిమ్. అతి సన్నిహితుడైనటువంటి నేస్తముగా మారిపోవాలట ఆయన మనకి. అప్పుడు ఆయన కోసమే జీవిస్తాం, ఆయన కోసం మరణించడానికి సన్నద్ధంగా ఉంటాం. ద మోస్ట్ ప్రాక్టికల్ వే ఆఫ్ లవింగ్ గాడ్ ఇన్ ఏ పర్సనల్ వే ఈజ్ టు రెండర్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు అవర్ ఫెలో బీయింగ్ విత్. ఒక వ్యక్తిగా భగవంతుని మీద నాకున్న ప్రేమను వ్యక్తము చెయ్యాలి అంటే అతి సరళము, సూటి అయిన మార్గం ఏమిటంటే నా తోటి మానవులకు నిస్వార్థముగా సేవ చేయడం. ఎందుకని భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు కదా. ఆ కనిపించని భగవంతుడిని నేను ఎలా సేవించాలి? కనిపించేటువంటి రూపములు నా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా వాళ్లకు నిస్వార్థముగా సేవ చేయడము ద్వారా ఆచరణ యోగ్యంగా నేను భగవంతుడిని ప్రేమించగలను. ఇన్ ట్రూ సెల్ఫ్లెస్ సర్వీస్ దెర్ ఇస్ నో సెల్ఫ్ ఇంట్రెస్ట్. నిజమైనటువంటి నిస్వార్థ సేవలో అసలు నాకు లాభమా కాదా, నాకేం కలిసి వస్తుంది అనే యోచనకు తావులేదు. అండ్ దిస్ సర్వీస్ కెన్ ఓన్లీ బి గివెన్ త్రూ దట్ లవ్ పర్సానిఫైడ్
ఇన్ ద గాడ్ మ్యాన్. మరి ఇంత నిస్వార్థమైన సేవ ఎవడు చెయ్యగలడు? మానవుడు చేయగలడా? చేయలేడు. ఒక్క అవతార పురుషుడు మాత్రమే చెయ్యగలడు. దైవీ మానవుడు, ఆయన మాత్రమే చెయ్యగలడు. ప్రపంచంలో అనేక బ్యానర్లు పెట్టుకొని సేవా అనే సంస్థలు అబ్బో మిలియన్స్ ఆఫ్ ఖర్చులు చేస్తూ ఉన్నాయి. అవి నిజముగా సేవేనా? కాదు అన్నారు. ఒక సద్గురువు కానీ ఒక అవతార పురుషుడు కానీ మాత్రమే నిజమైనటువంటి సేవ చెయ్యగలడు. బాబా అన్నారు, ఇఫ్ దెర్ ఈజ్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫ్ ఇట్ ఈజ్ నాట్ సర్వీస్, ఇట్ ఈజ్ సంథింగ్ అదర్ దాన్ సర్వీస్. నువ్వు అనుకునేటువంటి చాలా ప్రచారం చేస్తున్న సేవా కార్యక్రమములో ఇసుమంత స్వార్థ చింతన జొరబడినా అది సేవ అనడానికి అర్హత ఉండదు. అది నీ సొంత పని కింద లెక్క. ఎందుకని? అందులో ఇంత ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా ఆ దేవుడికి దండ వేయించి ఆ దండ మీద ఆయన పేరు రాసేస్తూ ఉంటారు, ఫలానా వాడు ఇచ్చాడు అని. మెట్ల మీద రాసేస్తూ ఆయన మొహం మీద కూడా రాసేస్తాం మనం, అంత గొప్పవాళ్ళం. అంటే ఏమిటి అసలు సేవ అనే దానికి ఏమైనా అర్థం ఉందా? అసలు మనం చేసినటువంటి సేవ భగవంతుడు గమనించాలా, ప్రపంచము గమనించాలి. మన చెయ్యి మొహాన్ని శుభ్రంగా కడిగిందనుకోండి, సబ్బు పెట్టి, ఆహా ఎంత శుభ్రంగా కడిగాను నేను కష్టపడి వేళ, నా మొహం నాకు రుణపడి ఉండాలని మన చెయ్యి ఎప్పుడైనా అనుకుంటుందా? అనుకోదు. ఎందుకు అనుకోదు? ఇది నా మొహమే కదా, అంతేనే కదా. అందుచేత ఆ స్వార్థ చింతన 0.01% కూడా దానిలోంచి రాదు. అలాగే అవతార పురుషుడికి కానీ సద్గురువుకి కానీ ఉన్నది నేనొక్కడినే. నేను ఎవడికో పాదాలు కడిగాను కుష్ఠరోగి కంటే, ఆ కుష్ఠరోగులు ఉన్నది నేనే కనుక నా మొహం నేనే కడుక్కున్నాను అని ఒక మానవుడు ఎలా అనుకోగలడో అవతార పురుషుడు 100% అలా అనుకోగలడు. కనుక అతనికి స్వార్థ చింతన వచ్చే అవకాశమే లేదు. అందుచేత నిజమైన సేవ ఒక్క అవతారుడు మాత్రమే, సద్గురువు మాత్రమే చెయ్యగలరు. ఎంత బాగా చేసినా డిగ్రీస్లో తేడా ఉంటుంది తప్ప స్వార్థ చింతన లేకుండా ఉండదు. పైకంటూ ఉంటాడు, అవే మేము ఇదేదో భగవంతుడు ఇచ్చిన అవకాశం అండి ఇది అంటూ ఉంటాడు తప్ప లోపల మాత్రం అది ఉంటూనే ఉంటుంది. ఒక సందర్భంలో బావు కల్చరి బాబా పాదాలు ఒత్తుతూ ఉన్నాడు. పడుకున్నారు బాబా, ఒత్తుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. పొద్దున్న న్యూస్ పేపర్లో చదివాను, అక్కడెక్కడో కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో ఒక జమీందారు వచ్చి లక్షల రూపాయలు పెట్టి లారీల మీద ఈ ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ పంచాడు. ఎంత గొప్ప త్యాగం అది అని ఆలోచిస్తూ ఉన్నాడు. బాబా పాదాలు ఒత్తుతూ ఉన్నారు. బాబా ఇలా కొట్టాడు, ఏమిటి ఆలోచిస్తున్నావు నువ్వు అని అడిగాను. చెప్పాడు, ఇలాగ అనుకుంటున్నాను. ఓరి పిచ్చివాడ, వాడికి కీర్తికాంక్ష ఉన్నది కనుక అది సేవ కాదు. అది వాడి కీర్తికాంక్షను వాడు పోషించుకుంటూ ఉన్నాడు. ఇది అంత డబ్బు ఖర్చు పెట్టి నువ్వు నా దగ్గర ఎందుకున్నావు, ఎందుకు నా దగ్గర నువ్వు చేరావు అని అడిగాడు. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను చేరాను. నేను ఏమైనా ఇస్తానని ఆశ ఉన్నదా అని అడిగాడు. లేదు, నువ్వు అలా పెట్టుకోకూడదని చెప్పావు కదా. నేను ఏమీ ఆశించి రాలేదు. ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా ఆశించలేదా అని అడిగారు. లేదు, అది కూడా లేదు. ఇదే గొప్ప త్యాగం అన్నారు బాబా. వాడికంటే నీదే గొప్ప త్యాగం. ఏమి ఇస్తానో తెలియదు, ఇస్తానో ఇవ్వనో తెలియదు, అయినా రెడీ అయిపోయావు కదా. నా కోసమే నీ జీవితాన్ని మొత్తం ఖర్చు చేయాలి. ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఈజ్ టు రెండర్ సర్వీస్ వితౌట్ ఫస్. బాబా మాట ఏమండి అంటే ఆ వృధా గందరగోళం లేకుండా నేను అనేటువంటిది అది ఆ చెప్పుకోవాలనే తాపత్రయం లేకుండా సేవ చేయడం అనేది అతి దుర్లభమైనటువంటి వ్యవహారం. చూడండి, చాలామంది మన గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు కనపడుతూ ఉంటారు. వాడు నోట్లోంచి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అంతా చెప్తాడు, అంతా బాగుంది, గంటసేపు ఉపన్యాసం. ఇలాంటి ఉపన్యాసాలు చెబుతూనే భగవంతుడి కోసమే జీవితాన్ని గడిపేస్తున్నానంటాడు వాడు. చూడండి, మొన్న ఒక ఆయన అన్నాడు, మేము ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగి అవగాహన పెంచామండి మనం. అవగాహన నేను పెంచడం ఏంటి? ఆయన చేసిన కార్యక్రమం. నాకు అసలు పాత్రే లేదు అక్కడ. ఆయన కావాలంటే కుక్కతో నక్కతో చేయించుకోగలడు. అది నాకు ఇచ్చిన అవకాశం అని నేను అనుకోవాలి తప్ప
అంటే అది మనకు తెలియకుండా యుగ యుగాలుగా లక్షలాది జన్మలుగా అలవాటైపోయిన జాడ్యం అది. టు సర్వ్ సెల్ఫ్లెస్లీ ఈజ్ వెరీ డిఫికల్ట్ చెప్పేస్తున్నాడు మనం అనుకున్నదంతా. అసలు స్వార్థం అనేది 0.0001% కూడా లేకుండా సేవ చేయడము చాలా కష్టమైన విషయం. ఇఫ్ సర్వీస్ ఈజ్ రెండెడ్ టు హ్యుమానిటీ ఫర్ ది సేక్ ఆఫ్ నేమ్ ఆర్ ఫేమ్ ఆర్ ఫర్ ఎనీ మెటీరియల్ పర్పస్, ఇట్ ఈజ్ నాట్ సెల్ఫ్లెస్. పేరు కోసం కానీ కీర్తి కోసం కానీ లేక ఏదో రేపు పొద్దున మన ఎలక్షన్లో నిలబడితే బ్రహ్మాండంగా మనకు ఓట్లు వచ్చేస్తాయని ఒక కాంక్ష కానీ ఉండి మనము గనక సేవ చేస్తే దానిని నిస్వార్థము అని మనం అనడం అనవసరం. ఈవెన్ ది స్లైటెస్ట్ థాట్ ఆఫ్ వన్స్ సెల్ఫ్ యాజ్ గివింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ మేక్స్ ది వర్క్ సెల్ఫిష్, సిన్స్ ద సెల్ఫ్ డిరైవ్స్ ప్రైడ్ ఫ్రమ్ ది వర్క్. ఇసుమంతా నిస్వార్థము అనేది లేకుండా స్వార్థ చింతన ఉన్నా అది పోయింది. ఇక దాని విలువ పోయినట్టే. ఒక బాబాలవరే వెనకటికి అనేవాడు 4 ఏళ్ల బట్టి అస్సలు నిస్వార్థమైన సేవ చేస్తున్నారండి, కానీ ఒక్కసారి ఉద్యోగాన్ని రికమెండ్ చేయమంటే ఆయన చేయలేదు. అంటే మనం ఆలోచన అలాగే ఉంటుంది, నిస్వార్థం అని అనుకుంటున్నాను నేను, కానీ దానిలో స్వార్థ చింతన ఉన్నదన్నమాట. ఈయన అంత పలుకుబడి గలవాడు కాబట్టి ఏదో రోజు మనకి రికమెండేషన్ చేస్తాడు. సర్వీస్ టు హ్యుమానిటీ షుడ్ బి డన్ ఇన్ ఏ న్యాచురల్ వే అండ్ ఇట్ కెన్ బి డన్ న్యాచురల్లీ. చాలా అతి సహజముగా ఈ సేవ అనేది చెయ్యాలట. సహజముగా అంటే నీరు పల్లానికి ఎలా ప్రవహిస్తుంది? దాన్ని ఏమైనా క్యాలిక్యులేషన్ వేసుకుంటుందా? ఇంకా పల్లంగా ఉంది, ఇక్కడ ఇటు వెళదామా అని ఏమి అది ఆలోచన చేయదు. అక్కడ పల్లం అవగానే ఆటోమేటిక్గా అక్కడ ప్రవహించేస్తూ ఉంటుంది. అలాగూ సేవా కార్యక్రమాలు భగవంతుణ్ణి ప్రేమించడంలో ఒక వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదన చేస్తూ కూడా భగవంతుడిని ప్రేమించవచ్చా అని ఒక సద్గురువును ఒక శిష్యుడు అడిగాడు. గుర్తుందండి కదా? డబ్బు సంపాదిస్తూ వ్యాపారం చేస్తున్నాడు, డబ్బు సంపాదన ఉంది, అలా ఉంటూనే భగవంతుని ప్రేమించవచ్చా? అలాంటి జీవితం అవకాశం ఉన్నదా? అప్పుడు గురువు చెప్పాడు, ఒక కథ చెప్తాను. ఆ కథలో ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికిలాగా గనక ఉండగలిగితే ఇదేం అడ్డు కాదన్నాడు. ఆ కథ ఏమిటంటే, ఒక ఊరుంది. ఆ ఊళ్ళో బాగా డబ్బున్నవాడు, వ్యాపారాలు చేసేవాడు ఉండేవాడు. వాడు కడు దరిద్రుడు అనమాట. అంటే మన వర్స్ట్ ఫెలో అంటాను చూడండి మనం, అంటే ఇంకా నీచుడు, అలాంటి క్యారెక్టర్ అన్నమాట. వాడు పెళ్ళికి విచ్చం కూడా వేసేవాడు కాదు. ఎవడో పక్కింటోడు చచ్చిపోతున్నాడు, ఒక్క 10 రూపాయలు ఇస్తే బతికేస్తాను బాబాయ్, మందు కొనుక్కుంటానంటే ఇచ్చేవాడు కాదు. ఇక అందరూ వాడిని చూసి, అమ్మ ఈ దరిద్రం పొద్దున్నే తగిలిందిరా మనకి, ఈవేళ రోజంతా పోయినట్టే అని మొహం మీదే తిరుగుతూ ఉండేవారు. వాడు అలా పోతూ ఉండేవాడు పట్టించు. కానీ వాడి ఇంటికి పక్కనే ఒక చెప్పులు కుట్టేవాడు. వాడు మాత్రం ఎవడికి ఏ కష్టం వచ్చినా వాడు ఏదో సాయం చేసి, ఆ ఊరోళ్ళు అందరూ కూడా అనుకునేవారు, ఈ ఎందుకు ఎదవ దరిద్ర బతుకు వీడు, వాడిని చూసి నేర్చుకోవాలి అనుకుంటూ ఉండేవారు. సరే, ఇలాగా జీవితం జరుగుతూ ఉంది. వీడికి నిత్యము వీడిని తిట్టిపోస్తూ ఉన్నారు మొహం మీద, వీడు పొగుడుతూ ఉన్నారు. ఇది అయిపోయింది. వాడు ఒకనాడు జబ్బు చేసి చచ్చిపోయాడమ్మ, పేడ వదిలిపోయింది ఊరికి అనుకున్నారు అందరు. సరే, వాడు చనిపోయిన తర్వాత చెప్పులు కుట్టే వాళ్ళలో మార్పు కనపడింది. వాడు దాన ధర్మాలు తగ్గించేసాడు. వాడు ఒకనాడు నలుగురు పెద్దలు, వీడి మొహం మండ, వీడికి ఏమైంది, వీడికి అంత మంచివాడు ఇలా అయిపోయాడు, వాడు చనిపోయిన తర్వాత వీడి మారిపోయాడు అని నలుగురు పెద్దలు కలిసి ఇలాగెళ్ళారు. ఏమయ్యా అంత బాగా ఉండేవాడు అంటే, అయ్యా క్షమించండి, నేను ఇప్పటి వరకు చేసిన సేవ వాడు ఇచ్చిన డబ్బులతో చేశాను నేను, అది నాది కాదు. వాడికి నలుగురిలో చెప్పుకోవడం వాడికి ఇష్టం లేక ఆ డబ్బంతా నాకు ఇచ్చి నన్ను ఆ వాడి పేరు చెప్పకుండా ఇది దాన ధర్మాలు చేయమన్నాడు. నా దగ్గర డబ్బు లేదు, వాడిచ్చింది అదంతా. అప్పుడు వీళ్ళంతా ముక్కు మీద వేలేసుకున్నారు. ఆ సద్గురువు చెప్పాడు, అలా గనక నీవు సేవ చెయ్యగలిగితే నువ్వు డబ్బు సంపాదించినా నష్టం లేదు. భగవంతుని ప్రేమించడానికి ఎంత మాత్రమో ఆటంకం కాదు. అది ఇక్కడ నిస్వార్థమైన సేవ అంటే. వాడు మొహం మీద ఉమ్మేసినా భరించాడు, అన్ని నిందలు భరించాడు. సెల్ఫ్లెస్ సర్వీస్ టు హ్యుమానిటీ షుడ్ బి రెండెడ్ ఇన్ ఏ న్యాచురల్ వే అండ్ ఇట్ షుడ్ బి రెండెడ్ యాజ్ ఎ డ్యూటీ టు అవర్ ఫెలో బీయింగ్స్. ఎలా చేయాలట? నాకు డబ్బు ఉంది, నా పక్కవాడు డబ్బు లేడు, వాడు కష్టంలో ఉన్నాడు కనుక వాడికి సాయం చేయడం నా ధర్మం కదా. బాబాని
పాశ్చాత్య పర్యటనలో 1930వ దశకంలో పాశ్చాత్య దేశాలు పర్యటిస్తూ ఉన్నప్పుడు ఒక విలేకరి అడిగాడు, ప్రపంచంలో ఏ దేశములోనూ మనిషి శాంతిగా లేడు, ఎందుకు శాంతిగా లేడు, ఏమిటి వచ్చిన లోపం అని అడిగాడు. ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ సఫరింగ్ ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్. బాబా దానికి రహస్యం చెప్పేశారు. అసలు వ్యక్తిగతంగా కానీ సమాజపరంగా కానీ మనిషి కష్టాలన్నిటికీ మూల కారణము స్వలాభాపేక్ష. నాకేమిటి, నేనే బాగుపడాలి. ఇప్పుడు అంబానీ గారు ఉన్నాడు, 4,000 కోట్లు పెట్టి ఇల్లు కొడుతున్నాడు, 250 కోట్లు పెట్టి వాళ్ళ భార్యకి బర్త్డేకి గిఫ్ట్ ఇస్తున్నాడు. అంటే మన వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం కదా. బాబా ఏమన్నారు, కొంతమంది వ్యక్తులకు కొన్ని దేశాలకు వాళ్ళ అవసరానికి ఎన్నో రెట్లు మించి భగవంతుడు సంపద ఇచ్చాడు. ఎందుకని, వాళ్ళకంటే దురదృష్టవంతులైనటువంటి వాళ్లతో ఈ సంపదను పంచుకుంటారని భగవంతుడు ఇచ్చాడు. కానీ వాళ్ళేమనుకుంటున్నారు, ఇదంతా మన కోసమే, నా కోసమే అనుకుంటున్నాడు. మరి పూర్వం రాజులు ఉండేవారు, ఆ సంపద అంతా వాళ్ళే అలా పంచుకునేవారే లేదు కదా. మనం చదువుకున్నాం కదా, వాళ్ళు మొత్తం ఊరంతా అందరూ దేశంలో ఉన్న ప్రజలందరికీ పంచుతూ ఉండేవారు. నాకుంది కాబట్టి నాకంటే లేని వాడికి సేవ చేయడము నా కనీస ధర్మము అనే భావముతో సేవ సహజముగా చేయాలి. సెల్ఫ్లెస్ సర్వీస్ టు హ్యుమానిటీ షుడ్ బి రెండెడ్ ఇన్ ఏ న్యాచురల్ వే, షుడ్ బి రెండెడ్ యాజ్ ఎ డ్యూటీ టు అవర్ ఫెలో బీయింగ్. Service to our brothers and sisters and friends cannot be rendered for the sake of name or to become famous. There should be no question of personal benefit or loss. అంతే కదా, నా కుటుంబంలో నా తల్లికో నా తమ్ముడికో నా చెల్లికో నా ఎవరికో నేను సేవ చేస్తే నేను బ్యానర్లు కట్టించుకోను కదా, పేపర్లో కలర్ ఫోటోలు వేయించుకోను కదా, ఈవేళ మా అమ్మకి బట్టలు కొన్నాను, మా తమ్ముడికి భోజనం పెట్టాను అని. ఇట్ షుడ్ బి రెండెడ్ టు ప్లీజ్ ది personification of God, the avatar of the age, మెహర్ బాబా. మనము చేసే సేవకు ఒక్కటే లక్ష్యం ఉండాలట, నా తండ్రి భగవంతుడి యొక్క అవతారమైనటువంటి మెహర్ బాబా నేను చేసిన ఈ సేవ ద్వారా ఎంత సంతోషిస్తాడో నా తండ్రి అనే ఒకే ఒక్క భావమును హృదయంలో ఉంచుకొని మనం సేవ చేయాలి. ఎందుకని, ఆయన అందరిలో ఉన్నాడు. ఒక కుష్ఠరోగికి సేవ చేసే ఉంటే ఆ కుష్ఠరోగిలో కూడా నా తండ్రి ఉన్నాడు కదా, నా తండ్రి ఎంత సంతోషిస్తాడు అనే ఒకే ఒక్క భావముతో మనము సేవ చేయాలి. ద రిజల్ట్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ స్పిరిచువల్లీ బెనిఫిషియల్. నిస్వార్థమైన సేవ మానవాళికి చేయడము ద్వారా ఆధ్యాత్మికమైన ప్రయోజనము తప్పకుండా వనగూరుతుంది. సపోజ్ ఎ పూర్ మ్యాన్ ఈజ్ డయింగ్ ఆఫ్ హంగర్ అండ్ అవుట్ ఆఫ్ చారిటీ వన్ గివ్స్ హిమ్ ఫుడ్ టు సేవ్ హిజ్ లైఫ్. ఉదాహరణకు, ఒకడు ఆకలితో గిలగిల కొట్టుకుంటూ ఉన్నాడు, ఇక చనిపోతాడు, వాడికి ఎవరైనా ఆహారం పెట్టకపోతే. అప్పుడు ఒక గొప్ప వ్యక్తి అలా వెళుతూ వాడికి భోజనం పెట్టాడు అనుకుందాం, వాడి జీవితాన్ని రక్షించాడు అనుకుందాం. వన్ హ్యాజ్ ఓన్లీ గివెన్ ద స్టార్వింగ్ మ్యాన్ ఫుడ్. నిజానికి అక్కడ జరిగింది ఏమిటి, ఆ తిండి లేక అలమటిస్తున్న ఒక వ్యక్తికి ఇంత ఆహారాన్ని పెట్టాడు మరొక వ్యక్తి, అంతే అక్కడ. బట్ ఇన్ ఎక్స్చేంజ్ వన్ రిసీవ్స్ ఎ షేర్ ఆఫ్ ద మ్యాన్స్ గుడ్ సంస్కారాస్. కానీ మనకు కనపడనటువంటి ఆధ్యాత్మిక కోణం ఏమిటి, ఆ ఆహారమును అందుకున్న వ్యక్తి నుంచి కొన్ని మంచి సంస్కారములు వీడికి బదిలీ అయిపోతాయి ఇచ్చిన వాడికి. అది ఆధ్యాత్మిక కోణములో మనం చూస్తే. ద పూర్ మ్యాన్ ఈజ్ రియల్లీ ఈవెన్ ఎట్ ఎ గ్రేటర్ లాస్, ఫర్ హీ హెజ్ లాస్ట్ ఎ షేర్ ఆఫ్ హిస్ గుడ్ సంస్కారాస్ అండ్ ది చారిటబుల్ పర్సన్ హెజ్ గెయిన్. అందుచేత ఎవడైతే ధాతృత్వం చేశాడో వాడికి మంచి సంస్కారములు వచ్చి చేరాయి, ఆ రకంగా వీడు లాభము పొందాడు. ద స్టార్వింగ్ పీపుల్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ ఆఫ్ సర్వింగ్ గాడ్ ఇన్ దెమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ కుడ్ డెరైవ్ స్పిరిచువల్ బెనిఫిట్ బై ఫీడింగ్ దెమ్. ఒకడు తిండి లేకుండా కనపడ్డాడు అనుకోండి, మనం ఏమనుకోవాలి, ఓహో సేవ చేసేటువంటి అవకాశము ఈవేళ భగవంతుడు నాకు ఇచ్చాడన్నమాట. మనం పూర్వం సంప్రదాయం చూస్తే ఒకళ్ళిద్దరు మనుషులకు భోజనం పెట్టకుండా అసలు భోజనమే చేసేవారు కాదు. అంటే దాని అర్థము ఇదే అన్నమాట. అంటే మనకు భగవంతుడు ఆ మనిషిలో ఉన్నాడు, అతనికి సేవ చేయడం ద్వారా అతనికి లాభము, అదే కాకుండా నాకు మంచి సంస్కారములు సంక్రమిస్తాయి కూడా. సిన్స్ సంస్కారాస్ ఆర్ ఇన్విజిబుల్ టు పీపుల్ అండ్ దే కెనాట్ సీ వాట్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ సంస్కారాస్, పీపుల్ కంటిన్యూ టు అలౌ అదర్స్ టు స్టార్. మనిషికి ఈ రహస్యం తెలియకపోవడం వల్ల
వాడెవడో తిండి లేక పోనెవరు మనకెందుకురా, కానీ దానివల్ల నాకు ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప ప్రయోజనం ఉంది అని తెలిస్తే వీడు తప్పకుండా సాయం చేస్తాడు. వీడి జేబులు ఉన్నాయి కదా, ఓ 100 రూపాయలు పడేద్దాం వాడికి, మనకు బోళ్ళు లాభం వస్తుంది అని తెలియక వాడు వదిలేస్తాడు. ఇప్పుడు సిటీలో ఉన్నారనుకోండి, మీరు సాయం చేద్దామన్నా ఎవడు ఉండడు అక్కడ. ఇప్పుడు మనం అన్నదానం చేస్తున్నామని హైదరాబాదులో అన్నదానం చేద్దామని ట్రై చేద్దామంటే ఎవరికన్నా తిండి పెడదామంటే అసలు మీరు ట్యాక్సీలో తీసుకెళ్తామన్నా ఎవడు రాడు, ఎవడు కనిపించడు అక్కడ, అవకాశమే ఉండదు. మనకి ఇక్కడ అవకాశం ఇచ్చాడు బాబా. అందుచేత మనం 2 చేతులతో దాన్ని సంరక్షించుకోవలసిన అవసరం ఉన్నది. మన సెంటర్కి ముఖ్యంగా 25 సంవత్సరాల నుంచి మనం సో అది ఆగిపోకుండా 2 చేతులతోనూ సంరక్షించుకోవలసినటువంటి ఆ బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకని? అది పరమ అదృష్టం. అది మనకు తెలియటం లేదు. మనం రోజంతా చేసే భజనలు సంకీర్తనల కంటే అది ఎంతో మేలైనటువంటి సేవ. మనకి ఖాళీయే లేదనుకుంటాం, కానీ ఖాళీ చేసుకోలేము. వారంకి ఒక్కరోజు 1 గంట, ఏమంటే ఎంతండి మనం చేసేది? కనీసం 1 గంట, 6:30 నుంచి 7:30 అంతే. వారముకు ఒక్కరోజు నలుగురు వచ్చేస్తే అరగంటలోనే అయిపోతుంది. అందుచేత మనం అవాంతరాలు వస్తూ ఉంటాయి, కానీ మనం నడుం బిగించి దాన్ని ఆగిపోకుండా కాపాడుకోవాలి. భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక వరము. స్పిరిచువల్ బెనిఫిట్ ఈజ్ నెవర్ ఎ మ్యాటర్ ఆఫ్ క్యాలిక్యులేషన్. ఆధ్యాత్మిక ప్రయోజనం అంటే అది ఎప్పుడు లెక్కలేసుకుంటే రాదట. వాడు పడిపోయాడు, వాడు ఆకలితో ఉన్నాడు, వాడికి నేను 50 రూపాయలకి అన్నం పెడితే నాకు 60 రూపాయలు లాభం వస్తుంది, ఆ గుడి సంస్కారాలు వస్తాయి, ఇలాంటి క్యాలిక్యులేషన్తో ఎప్పుడు ఆ లాభం చేయకూడదు. సహజముగా ఉండాలి. లవ్ ఈజ్ నాట్ ఎ క్యాలిక్యులేటింగ్ ప్రాసెస్. ప్రేమ అనేది ఈ క్యాలిక్యులేషన్స్కి అతీతమైనది. బాబా గొప్ప ఉదాహరణ చెప్పారు. అలోబా అని మండలి సభ్యుడు చెప్పాడు. గుర్తుందని మీకు కుక్క గురించి అనేక సార్లు మనం చెప్పుకున్నాం. ఒక కుక్క ప్రేమ ఎలా ఉంటుంది యజమాని పట్ల, అది వారం రోజులు మీరు తిండి పెట్టకుండా గేటు బయట పెట్టి వదిలేశాడు అనుకోండి, ఆ గేటు దగ్గరే పడి ఉంటుంది. అది పొరపాటున ఎప్పుడైనా గేటు వేయడం మర్చిపోతే పరిగెత్తుకొచ్చి యజమాని కాళ్ళు నాకుదామని చూస్తూ ఉంటుంది. వీడే వారం రోజులు దాన్ని కొట్టి బయట పెట్టాడని అది మర్చిపోతుంది, అది పట్టించుకోదు. ఎంత శిక్షలు వేసినా సరే వాడు నా యజమాని. అంతేకాదు, యజమాని ఇంట్లో ఉండు నువ్వు అని చెప్పి దానికి ఇంటి కాపలా అప్పచెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ యజమాని తిరిగి వచ్చే వరకు అలాగా బుర్ర ఇలా పెట్టి చూస్తూనే ఉంటుందట వాడికి. ఎక్కడో కనుచూపు మేర దూరంలో కనిపించగానే దీని దేహంలో మార్పులు వచ్చేస్తాయట, తోక ఊపేస్తూ ఉంటుందట. అక్కడ చూసి యజమాని ఇలా 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 మెలికలు తిరిగిపోయి అది గెంతుకుంటూ దగ్గరికి వెళ్ళిపోయి వాడు పాదాలు నాకేస్తే కానీ, ఆ స్పర్శని అనుభవిస్తే కానీ దానికి తృప్తి ఉండదట. అంత గొప్ప ప్రేమ గుణం ఒక కుక్కకి భగవంతుడు ఇచ్చాడు. బాబా 14 ఏళ్ల వయసులో హోమా అనే పెన్నేంలో కవితలు రాస్తూ ఉండేవారు. అప్పుడు ఒక కవిత రాశారు. యజమాని గురించి తృణప్రాయముగా ప్రాణాలను అర్పించగలిగిన త్యాగబుద్ధి కుక్కకిచ్చావు కదా ప్రభు, మరి నాకెప్పుడు ఇస్తావు అని ఆయన తన ప్రియతముడైన భగవంతుడిని ఉద్దేశించి ఆయన రాసుకున్నటువంటి కవిత. అందుచేత ప్రేమలో జమా ఖర్చులు, లాభ నష్టాలు లెక్కలుండవు. ఈ వన్ లవ్స్ హీ గివ్స్. ప్రేమ గుణం ఏమిటి? ఇవ్వడమే. ఎప్పుడైతే తీసుకోవడానికి ఒక మనిషి రెడీ అయిపోతాడో అది ప్రేమ లక్షణము కాదు అన్నారు. బాబాని ఒకసారి అడిగారు, బాబా ఒకడు గొప్పవాడు ఒకడు చిన్నవాడు అని ప్రపంచం అనుకుంటూ ఉంటుంది కదా, ఆ గొప్పతనమును ఎలా లెక్క కట్టాలి? ఒకడు గొప్పవాడు చిన్నవాడు దేనిని బట్టి పరిగణించాలి? బాబా అన్నారు, ఎవడిస్తూ ఉంటాడో వాడు ఎప్పుడు గొప్పవాడే, ఎవడు పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడో వాడు ఎప్పుడు చిన్నవాడే అన్నారు. వాడికి లక్షల కోట్లు ఉండొచ్చు, కానీ ఎక్కడ ఫెనాయిల్ ఫ్రీగా వస్తుందా అక్కడికి సీసా పట్టుకు పోదామని చూస్తూ ఉంటే వాడు గర్భదరిద్రుడితో లెక్క అన్నారు బాబా. కానీ ఒకడు బిచ్చగాడు ఉంటాడు, వాడు ఆడికంటే కష్టంలో ఉన్నవాడిని చూసి వాడికో 10 రూపాయలు ఇస్తూ ఉంటాడు. మనకు కనపడుతూ ఉంటాడు, రోడ్డు మీద చూస్తూ ఉంటాం. మనం ఇదిగో పట్టుకెళ్ళరా, టిఫిన్ తిను, టీ తాగు అని ఆడిస్తూ ఉంటాడు. వాడు దరిద్రుడే, బెచ్చమెత్తుకుంటూ ఉంటాడు, కానీ వాడు ఉన్నవాడు అన్నారు. సో ఇచ్చే గుణము మనిషిని గొప్పవాడిగా చేస్తుంది. ఎప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉండే గుణము మనిషిని చిన్నవాడిగా చేసేస్తుంది. ఇఫ్ వన్ లవ్స్ హీ గివ్స్ అండ్ ఇఫ్ హీ డస్ నాట్ లవ్ హీ డస్ నాట్ గివ్. ప్రేమ అనేది లేకపోతే ఇవ్వడం అనేది రాదు, ఇవ్వడం అనేది వస్తే ప్రేమకు
రుజువు అది. ఇఫ్ ది అకేషన్ అరైజెస్ ఫర్ వన్ టు హెల్ప్ ద స్టార్వింగ్, ద మూమెంట్ వన్ థింగ్స్ దట్ ఈజ్ ఒబ్లైజింగ్ అండ్ బెనిఫిటింగ్ దెమ్, హీ బికమ్స్ ఈవెన్ మోర్ సంస్కారికల్లీ బౌండ్. కష్టంలో ఉన్నవాడిని చూసి అయ్యో పాపం అని సాయం చెయ్యాలి తప్ప, వీడికి నేను డబ్బులు ఇస్తే నాకు లాభం వచ్చేస్తుంది అని ఇస్తే ఇంకా వాడి బంధనాలు పెరిగిపోతాయి తప్ప అది ఉపయోగం ఉండదు. ఈవెన్ ఇఫ్ ది చారిటబుల్ రిచ్ గివ్ టు ద పూర్ విత్ ఎ మోటివ్ ఆఫ్ డిరైవింగ్ సమ్ బెనిఫిట్ స్పిరిచువల్ ఆర్ మెటీరియల్, దే బికమ్ మోర్ బౌండ్. చాలామంది నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు తాళరేవు బ్రాంచ్ మేనేజర్గా చేసేవాడిని. ఆ ఊళ్ళో కొంతమంది జమీందారులు, డబ్బున్న వాళ్ళు ఉండేవారు, వ్యాపారస్తులు. వాళ్ళు వచ్చి ఒక 1000 రూపాయలు 100 నోట్లు 10 లెక్కెట్టి ఇచ్చేవారు. ఏమిటంటే 10 పైసలు మూటలు ఉంటే ఎవరా 10 పైసలా దేనికి అడిగితే ఎక్కడో దేవుడి దగ్గరికి పుణ్యక్షేత్రాలు వెళ్తున్నాం, ఇవన్నీ పనిచేస్తూ ఉంటారు. అంటే లెక్క ఏమిటి, ఎంతమందికి మనం దానం చేసేస్తే అంత లాభం వచ్చేస్తుంది. అంటే మన బ్రెయిన్ ఎంత ప్రమాదకరమైన ధోరణికి అలవాటు పడిపోయింది చూడండి. వాడు 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు లాభం వచ్చేయాలి. ఈ క్యాలిక్యులేషన్. బాగా డబ్బున్నవాడు ఏమీ లేని దరిద్రుడికి ప్రయోజనం పొందుదాం అంటే పుణ్యం రీత్యా కానీ భౌతికంగా కానీ లాభం పొందుదామని ఇస్తే వాళ్ళు మరింత బంధనాలు పెంచుకుంటారు, కానీ ఎంత మాత్రము వాళ్ళు లాభమును పొందలేరు. భావుకల్చరి చెబుతున్నటువంటి పరమ సత్యము. ద థాట్ ఆఫ్ సర్వింగ్ అండ్ గెయినింగ్ బెనిఫిట్ కెనాట్ కో ఎగ్జిస్ట్ ఇన్ అ మైండ్ టు బి ట్రూలీ సెల్ఫ్లెస్. నిస్వార్థమైన సేవలో లాభం పొందడము, సేవ చేయడము కలిసి ఒక చోట మనజాలవు. ఇది ఉంటే అది కుదరదు. అది సేవ అతి సహజముగా ఉండాలి, కానీ లాభం అనేది ఉంటే అది నిస్వార్థమైన సేవ ఎప్పటికీ కాజాలదు. సెల్ఫ్లెస్లీ సర్వింగ్ హ్యుమానిటీ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్ ఈజ్ న్యాచురల్లీ స్పాంటేనియస్ వితౌట్ ప్రీ డిటర్మిన్డ్ క్యాలిక్యులేషన్. నిస్వార్థమైన సేవలో ఎప్పుడూ కూడా ఈ లాభ నష్టాల లెక్కలు ఉండవు. ఇక్కడికి ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్ అరౌండ్ 1960. 1964లో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది. దెర్ వాజ్ ఏ సివియర్ ఫెమిన్ ఇన్ బీహార్, ఎ స్టేట్ ఇన్ ఇండియా, అండ్ యాజ్ ఎ రిజల్ట్ మెనీ పీపుల్ వర్ స్టార్వింగ్ టు. ఒక సంవత్సరంలో అంటే బహుశా 1964లోనే బీహార్ రాష్ట్రంలో భయంకరమైన కరువు వచ్చింది. చాలామంది ఆ తిండి లేక చనిపోతూ ఆకలి బాధ. వీ వుడ్ రీడ్ అబౌట్ దేర్ ప్లైట్ ఇన్ ద న్యూస్ పేపర్. పేపర్లో రోజు చదివేవాడిని. హృదయ విదారకంగా ఉండేది. అయ్యయ్యో అనుకునేవాడిని. అండ్ ఐ వుడ్ థింక్ దర్ అట్లీస్ట్ వీ హూ ఆర్ విత్ బాబా వర్ హ్యావింగ్ వన్ గుడ్ మీల్ ఎవ్రీ డే, వైల్ దేర్ వర్ దోస్ హూ ఆర్ డయింగ్ డే ఆఫ్టర్ డే ఆఫ్ హంగర్. అమ్మో, బాబాతో ఉన్న మాకు కనీసం ఒక పూటన్నా తిండి పెడుతున్నాడు ఈయన, వాళ్ళకి ఏమాత్రం తినడానికి లేక ఇలా చచ్చిపోతున్నారే అని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఐ ఆల్సో థాట్ ఆఫ్ మై హెల్ప్లెస్నెస్ టు ఎయిడ్ దీస్ పీపుల్. నాకు డబ్బు ఉంటే, నాకు అవకాశం ఉంటే వీళ్ళందరికీ ఏదో పెడుదును, ఏదో చేద్దాం, కానీ నేను అసక్తుణ్ణి కదా అని విచారిస్తూ ఉండేవాడిని. ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ టు హెల్ప్ దెమ్ బికాజ్ ఐ వాజ్ విత్ బాబా, బట్ ఐ ఫెల్ట్ పిటీ ఫర్ దెమ్. నేను బాబాతో ఉండిపోయాను, వాళ్ళకి అక్కడ ఏమైనా సేవ చేయడానికి కూడా లేదు నాకు, కానీ వాళ్ళని చూస్తే మాత్రం నా గుండె తరుక్కుపోతూ ఉండేది, అంత సానుభూతి కలుగుతూ ఉండేది. వన్ డే ఐ రెడ్ ఇన్ ద న్యూస్ పేపర్ హౌ వన్ ఆఫ్ ది రిచెస్ట్ బిజినెస్ మెన్ ఆఫ్ ఇండియా హ్యాడ్ ఓపెన్డ్ అప్ ఫ్రీ కిచెన్స్ ఇన్ మెనీ ప్లేసెస్ ఇన్ బీహార్ టు ఫీడ్ యాజ్ మెనీ ఆఫ్ ది స్టార్వింగ్ పీపుల్ యాజ్. అవేళ న్యూస్ పేపర్లో ఒక వర్మన్ అంబానీ లాంటి బాగా ధనికుడైనటువంటి ఒక వ్యాపారస్తుడు ఈ బీహార్లో అన్ని ప్రాంతాల్లోనూ కూడా పెద్ద పెద్ద వంటశాలలు ఓపెన్ చేసి వండి పెట్టేయడమే, ఎంతమంది వస్తే అంతమందికి అలాగూ ఏర్పాటు చేసి. ఐ వాజ్ హ్యాపీ టు రీడ్ దిస్. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆహా, నేను ఏమి చేయలేకపోతున్నానని బాధపడుతున్నాను, ఒక వ్యక్తి అవన్నీ చేస్తున్నాడు అని. అండ్ థాట్ దట్ ది బిజినెస్ మ్యాన్ వాజ్ యాక్చువల్లీ రెండరింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు హ్యుమానిటీ. ఇది నిస్వార్థమైన సేవ మానవుడికి చేయడం అంటే ఎంత గొప్ప సేవ. గాడ్ హ్యాడ్ బ్లెస్డ్ హిమ్ విత్ వెల్త్, and this one rich man knew how to utilize his wealth to help his fellow beings who are far less fortunate. భగవంతుడు ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అతనికి, కానీ దాన్ని ఎలా వాడుకోవాలో ఈ ఒక్కడికే భగవంతుడు అవగాహన ఇచ్చాడు. ఎంత గొప్ప పని చేస్తున్నాడు అనుకున్నాను. దట్ సేమ్ నైట్ ఐ వాజ్ విత్ బాబా, and as I was massaging his feet, the thought came rushing into my mind. That businessman
ఈజ్ రెండరింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు హ్యుమానిటీ అండ్ ఈజ్ యాక్చువల్లీ సేవింగ్ ద లైఫ్స్ ఆఫ్ మెనీ పీపుల్. బాబాకి కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడు, రాత్రి నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తూ కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడు. ఎంత గొప్ప నిస్వార్థమైన సేవ చేస్తున్నాడు అతను, ఆహా అనుకున్నాడు. సడన్లీ బాబా ఆశ్రమి, వాట్ ఆర్ యు థింకింగ్? బాబా వెంటనే ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావు అని అడిగాడు. అండ్ ఐ సెడ్ నథింగ్ రియల్లీ. అవి ఏం లేదు. బాబా గేజ్ ఎట్ మీ అండ్ రిపీటెడ్. ఆయన రెండోసారి తీక్షణంగా చూసి అడిగాడంటే ఇంకా ఆయన తెలిసిపోయిందనమాట, నిజం చెప్పటం లేదు. మళ్ళీ అడిగాడు. సో ఐ రిప్లైడ్, బాబా ఐ వాస్ థింకింగ్ అబౌట్ ద టెరిబుల్ ప్లైట్ ఆఫ్ దోస్ స్టార్వింగ్ ఇన్ బీహార్. ఇట్ ఈస్ గుడ్ దట్ వన్ రిచ్ మ్యాన్ హెస్ ఓపెన్ ద ఫ్రీ కిచెన్స్. ఈజ్ రియలీ డూయింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు హ్యుమానిటీ. ఆ డబ్బున్న వ్యక్తి జ్ఞాపకం వచ్చాడు. బాబా ఎంత నిస్వార్థమైన సేవ చేస్తున్నాడు, ఎంత గొప్పవాడు. సెల్ఫ్లెస్ సర్వీస్ చేశాడు బాబా, నిస్వార్థ సేవ, ఓహో అని బాబా ఇలా సౌజ చేసి చూపించారు. వెరీ మచ్ ఎస్టానిష్డ్ బట్ బై వాట్ ఐ హ్యావ్ సెడ్. అంటే నిస్వార్థ సేవ ఎక్కడ బాబు, ఎక్కడుంది అన్నట్టుగా ఆయన మళ్ళీ ప్రశ్న వేశారు. హీ గెస్టర్డ్ ఎంఫటికల్లీ దట్ బిజినెస్ మ్యాన్ ఈజ్ డూయింగ్ వెరీ సెల్ఫిష్ సర్వీస్ ఈవెన్ దో ఈజ్ డూయింగ్. వారు చేసి మంచి పని అవ్వచ్చు కానీ నిస్వార్థం మాత్రం కాదు, అది స్వార్థపరమైనటువంటి పనే. ఐ వాజ్ సర్ప్రైజ్ టు హియర్ దిస్. నేను నిర్ఘాంతపోయాను, అయ్యో నేను ఇంతలా అనుకుంటుంటే ఆయన గాలి తీసేశాడని అనుకున్నాను. బాబా ద బిజినెస్ మ్యాన్ ఈజ్ హెల్పింగ్ ద స్టార్వింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ నేమ్ అండ్ ఫేమ్. అతనికి ఆ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ ఉందో లేకపోతే కొత్తగా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాడు, దానికోసం ప్రజల్ని మచ్చిక చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా వ్యాపారస్తులు ఇలా చేస్తారు. ఇప్పుడు చూడండి, ఆ కోనసీమలో ఆ రోడ్లన్నీ ఓఎన్జీసీ వాళ్ళు ఈ గెయిలు వాళ్ళే వేసారు. ఎందుకని ప్రజల్ని మచ్చిక చేసుకుని ఆ బ్రిడ్జిలు కట్టి, హాస్పిటల్ కట్టి, స్కూళ్ళు కట్టి, ఎందుకని వాళ్ళు అడ్డు పెడితే వీళ్ళు అక్కడ మనుగడ సాగించలేరు. ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఆ వ్యాపారస్తుడు కూడా కీర్తి కోసం, వ్యాపారానికి ఉపయోగపడేలాగా పేరు ప్రతిష్టలు సంపాదించడం కోసం చేస్తూ ఉన్నాడు. హీ ఫీల్స్ ప్లీజ్డ్ విత్ హిమ్సెల్ఫ్ వెన్ హీ రీడ్స్ ద న్యూస్ పేపర్స్ అబౌట్ హిస్ చారిటబుల్ వర్క్ అండ్ హిస్ పాపులారిటీ. అతను రోజు పేపర్ చూసుకుంటాడు, ఏం పడింది వేళ నా గురించి, నేను పడింది కదా బాగుంది ఇప్పుడు అని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. పేపర్లో తన పేరుని చూసుకొని చాలామంది ఉంటారు, మన బాబా కార్యక్రమాల్లో కూడా ఉంటారు. అంతేకాదు ఏమన్నా పేపర్లో పడితే చూడండి. అందుకే బాబా అన్నారు, ఐ డోంట్ వాంట్ ఎనీ ఆర్గనైజ్డ్ ప్రాపగాండా. నాకు ప్రచారం మాత్రం మీరు పెట్టవద్దు అని బాబా పదే పదే చెప్తూ ఉండేవారు. ప్రచారం వేరు, ఆయన నామ వ్యాప్తి వేరు. హీ నోస్ that this is why the way he will become very popular throughout the country and people will respect him. ఇప్పుడు బీహార్ రాష్ట్రం కవర్ అయిపోయింది మనకి. అలా నెమ్మదిగా ఒక్కొక్క రాష్ట్రం కవర్ చేసుకుంటూ వస్తున్నాడు అన్నమాట వాడు. అలా దేశం అంతా మన పేరు ప్రాచుర్యంలోకి వస్తుంది, మన పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అని అతను సంతోషపడుతూ ఉన్నాడు. దో హీఈస్ వెరీ రిచ్, హీఈస్ డూయింగ్ దిస్ ఎట్ ది ఆల్టర్ ఆఫ్ చారిటీ టు సేవ్ అన్ హిస్ ట్యాక్సెస్. పైపెచ్చు అతను చాలా ట్యాక్సులు చెల్లించవలసి ఉన్నది గవర్నమెంట్. ఇవన్నీ కూడా ఆ ట్యాక్సులు ఎగ్జామ్ దానికోసం అతను ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. సో హీ సర్వీస్ ఈజ్ మోస్ట్. కనుక నీవు అందమైన పేరు పెట్టేవే సేవ అని, అది పూర్తి స్వార్థముతో కూడుకున్నటువంటి సేవ. ఆల్దో టు ఆల్ అపియరెన్సెస్ ఈజ్ డూయింగ్ గుడ్ వర్క్, ఈజ్ నెవర్దిలెస్ బౌండ్ బై దిస్ అండ్ ఈజ్ నాట్ ఇన్ ది లీస్ట్ ఫ్రీ ఫ్రమ్ ద కార్మిక్ బైండింగ్స్ అసోసియేటెడ్ విత్ దోస్ స్టార్వింగ్. ఆకలితో అలమటిస్తున్న ఆ మనుషులకు ఇటువంటి సేవ చేసిన కారణంగా వాళ్ళ బంధనాలన్నీ వీడికి చుట్టుకుంటాయి. వీడికి సాయం కలిగే బదులు బంధనాలు మరింతగా వీడు పోగు చేసుకుంటాడు. బాబా లుక్డ్ ఎట్ మీ అండ్ కంటిన్యూ. అది చెప్పిన తర్వాత బాబా బాబూజీ మొహంలోకి చూసి ఇలా అన్నారు, హియర్ యు ఆర్, నువ్వు ఇక్కడ ఉన్నావు నా దగ్గర, అండ్ యు ఆర్ సర్వింగ్ మీ అవుట్ ఆఫ్ లవ్ విదౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. నువ్వేమన్నా ఆశిస్తున్నావా నా నుంచి? అయినా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నా సేవే నీ జీవితం. ఇన్ మీ ఇర్ హోల్ యూన్. బాబా నాలో మొత్తం విశ్వమంతా చేరిపోయి ఉన్నది. కృష్ణుడు చిన్నతనంలో యశోద చెవు పట్టుకుని అడుగుతుంది, ఏరా నువ్వు మన్ను తిన్నావట కదా, నీ అన్న చెప్తున్నాడు తెరువు నోరు అంది. నోరు తెరిస్తే ఏముంది, అఖిలాండ కోటి బ్రహ్మాండాలు కనిపించే. దాని అర్థం ఏమిటి? మొత్తము ఈ ఖగోళము విశ్వం అంతా కూడా ఆయనలోనే చేరి ఉన్నది. యు ఆర్ సర్వింగ్ ద హోల్ యూనివర్స్ త్రూ సర్వింగ్ మీ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్. కేవలము ప్రేమ కారణంగా నన్ను నీవు సేవిస్తూ ఉన్నావు, కానీ తద్వారా మొత్తము విశ్వమునే సేవిస్తూ ఉన్నావు. బాబా ఒక చోట సందేశం చెప్పారు, టు సర్వ్ ద వన్ హూ సర్వ్స్ ఆల్ ఈజ్ సర్వింగ్ ద హోల్ యూనివర్స్. ఎవడైతే మొత్తం విశ్వానికే సేవ చేస్తూ ఉన్నాడో
వాడికి సేవ చేయడము ద్వారా మొత్తము విశ్వానికే నీవు సేవ చేసినట్లు అవుతుంది. బాబా డైరెక్ట్ వర్డ్స్ అన్నమాట. అది సాధ్యమైనంత వరకు యథాతథంగా బాబా మాటలు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అది అధికారికంగా ఉంటుంది. మనం చెప్పే మాటలు ఊరికే మన మాటల్లో దొర్లించేయడం కాకుండా, ఎవడైతే మొత్తము విశ్వమును సేవిస్తున్నాడో అతడిని సేవిస్తే మొత్తము విశ్వాన్నే సేవించినట్లు అవుతుంది. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు బాబా. నీవు ఉదయం నుంచి రాత్రి వరకు నన్నే సేవిస్తూ ఉన్నావు నీవు, కానీ తద్వారా మొత్తం విశ్వమునే సేవిస్తూ ఉన్నావు. అండ్ సో యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద బైండింగ్స్ ఆఫ్ కర్మ. కనుక ఈ కర్మ బంధనాలు ఒకటి 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 నీ నుంచి రాలిపోతూ ఉంటాయి. దట్ బిజినెస్ మ్యాన్ కెనాట్ సేవ్ ద హోల్ యూనివర్స్ నో మ్యాటర్ హౌ మెనీ స్టార్మీ పీపుల్ హీ ఫీల్. ఆ డబ్బున్నవాడు ఎంతో కోట్లు ఖర్చు పెట్టినా మొత్తం ప్రపంచాన్ని కాపాడగలడా, దేశాన్ని కాపాడగలడా? వాడి స్తోమత, వాడి స్థాయి అంత లేదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ బికాజ్ హీ ఈజ్ నాట్ డూయింగ్ ద వర్క్ ఫర్ గాడ్. కారణం ఏమిటి? భగవంతుడి కోసము వాడు గనక ఈ సేవ చేపట్టి ఉన్నట్టయితే అప్పుడు వాడికి ఆ పరిస్థితి వచ్చి ఉండేది. వాడి కోసం వాడు చేస్తున్నాడు కాబట్టి వాడు ఎప్పటికీ ఇది చెయ్యలేడు. ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ హీ ఈస్ డూయింగ్ గుడ్ వర్క్, హీ ఈస్ డీప్లీ బౌండ్ బై హిజ్ యాక్షన్ బికాజ్ ఆఫ్ హిజ్ సెల్ఫిష్ మోటివ్. అతను ఈ సేవ యొక్క ముఖ్య ఉద్దేశము తన స్వార్థం కనుక అతనికి బంధనాలు మరింతగా పెరుగుతాయి. దిస్ ఇన్సిడెంట్ ఈజ్ ఎ గైడ్ లైన్ ఫర్ అండర్స్టాండింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్. బాబూజీ చెప్తూ ఉన్నారు, నిస్వార్థమైన సేవ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి ఒక రుజువు ఈ సంఘటన. గుడ్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఆర్ బోత్ బైండింగ్. బాబా దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మంచి చెడు రెండూ కూడా బంధనాలు కలిగించేవే. గుడ్ యాక్షన్స్ ప్రొడ్యూస్ గోల్డ్ చైన్స్ ఫర్ వన్ టు వేర్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ప్రొడ్యూస్ ఐరన్ చైన్స్. చెడ్డ పనులు చేస్తే ఇనప సంఖ్యలు తగులుకుంటాయి, మంచి పనులు చేస్తే బంగారు సంఖ్యలు తగులుకుంటాయి, కానీ రెండు సంఖ్యలే. బట్ ఆఫ్టర్ ఆల్ ఈజ్ డన్ ద చైన్స్ ఆర్ స్టిల్ దేర్. ఇంత గొప్ప కార్యక్రమం చేసే కూడా వీడు ఒంటి నిండా చైన్లు వేసుకునే ఉంటాడు. వీడు వర్క్ డన్ ఫర్ గాడ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ చైన్స్. అలా కాకుండా కేవలం భగవంతుడి కోసమే మనం ఏ పని చేసినట్లయితే ఈ చైన్లు తగులు. వన్ ఈజ్ కంపెల్డ్ బై సర్కమ్స్టాన్సెస్ టు సర్వ్ హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. పరిస్థితుల ప్రభావము కారణంగా భార్య భర్తకి సేవించడం కానీ, భర్త భార్యని సేవించడం కానీ, పిల్లల్ని, బంధువులను, మిత్రులను మనం సేవించవలసిన అవసరం వస్తుంది. వైల్ సర్వింగ్ దోస్ క్లోజ్ వన్స్, ఇఫ్ లవ్ ఈజ్ దేర్ అండ్ డ్యూటీ ఈజ్ ద మోటివ్ ఆఫ్ వన్స్ యాక్షన్, దెన్ ఇట్ ఈస్. అది ప్రేమపూర్వకముగాను నా కర్తవ్యమునే నేను నిర్వహిస్తున్నాను సుమా అని ఒక్క భావముతో చేస్తే అది నిస్వార్థమైన సేవ అవుతుంది. చూసారు, నిస్వార్థమైన సేవకు అసలు ఉదాహరణ తల్లి బిడ్డకు పాలిస్తుంది, తిండి పెడుతుంది. తండ్రి వాడు కొత్త పుస్తకాలు కొనిస్తాడు, బట్టలు కొనిస్తాడు, ఫీజులు కడతాడు. ఇదంతా నిస్వార్థమే. పబ్లిసిటీ చేసుకోడు కదా. ఏమండి ఈవేళ మా ఓడికి ఫీజు కట్టేసానని పేపర్లో ఎంచుకోడు కదా. అది నిస్వార్థమైన సేవ. సెల్ఫ్లెస్ సర్వీస్ డైరెక్టెడ్ టువర్డ్ హ్యుమానిటీ ఇన్ జనరల్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ వన్స్ డ్యూటీ. అలాగ కుటుంబానికి చేసిన సేవ కాకుండా ప్రపంచంలోని వ్యక్తులకు గనక అటువంటి సేవ నువ్వు చేస్తే అది భగవంతుడి పట్ల నీవు చేసినటువంటి సేవ అవుతుంది. దేర్ఫోర్ టు డూ ఎనీథింగ్ విత్ ఎ మోటివ్ ఆఫ్ సర్వింగ్ గాడ్, ఇఫ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రెవలెంట్ అండ్ నాట్ సీకింగ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఇట్ ఈజ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఇన్ ఐస్ ది గాడ్ మ్యాన్. And at the same time, he is freed by the God-man from karmic bindings of these acts. అలాగే కేవలము భగవంతుడి కోసమే, ఆయన్ని సంతోష పెట్టడానికే సేవ చేస్తే, అంటే నా కుటుంబంలో నా మనుషులకే కాకుండా చేస్తే, అందులో స్వార్థ చింతన యుచుమంత కూడా లేకపోతే, అంటే నాకు ఎక్కడో చోట కలిసి వస్తుందిలే కూడా ఉండకపోతే, అది దైవీ మానవుడును నిజంగా సంతోషింపచేస్తుంది. ఆయన తన యోగాయోగ సంస్కారములను విడుదల చేసి వీడిని సంస్కార బంధనముల నుండి విడిపించగలుగుతాడు. నిస్వార్థం అంటే ఇదివరకు చెప్పుకున్నాము. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన పేరు మెహర్ బాబా. మా బాస్ ఏడాదికి ఎల్ఎఫ్సి అని ఇస్తూ ఉంటారు బ్యాంకుల్లో, అది ఎల్టీసీ అంటారు స్టేట్ గవర్నమెంట్, 4 ఏళ్ళకి అలాగా. ఎప్పుడు వెళ్ళేవాడు కదా, కానీ దేవుడి దగ్గరికి మాత్రం వెళ్ళేవాడు. నేను అనేవాడిని, ఏమండి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు టికెట్లు పెట్టుకుని పోనీ అంటే, దేవుడి దగ్గర కూడా బ్యాంకు డబ్బులు
అంతకంటే దరిద్రం ఇంకే ఉండదు. వదిలేసేవాడు, ఎలా వదిలేస్తున్నాడు, ₹1,00,000 అలా ఎంతో వస్తుంది. అది మామూలుగా అందరూ ప్రయాణం చేస్తే కుటుంబం అంతా వెళితే అలాగే వదిలేసేవాడు. ఎందుకంటే నేను వెళ్ళేది దేవుడి దగ్గరికి వెళ్తాను, మిగిలిన ఎక్కడికి వెళ్ళినా నాకు ఖాళీ లేదు. దేవుడి దగ్గర సొంత డబ్బులు ఇంటికి వెళ్ళాలి తప్ప బ్యాంకు డబ్బులు ఇంకోటి ఇచ్చిన డబ్బులతో వెళ్ళకూడదు. అదేనమాట అది నిస్వార్థమైన చింతన అంటే అది అలాగే ఉంటుంది వాడి ఆలోచన. సమ్ వెరీ వెల్దీ పీపుల్ బికమ్ ఫిలాంథ్రఫిస్ట్. బాగా డబ్బున్న వాళ్ళు సేవా దృక్పథం కనపరుస్తూ ఉంటారు. ఎంతోమంది లోకోపకారులుగా వాళ్ళు. ఇప్పుడు చూడండి, బిల్ గేట్స్, అంబానీ, వీళ్ళంతా ఇగో ఈవేళ సౌదీ అరేబియా యువరాజు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు దానంకి ఇచ్చేసాడు. అతను ఆస్తి ఈవేళ దానంకి, ప్రత్యేకంగా దానం చేయడానికి ఇచ్చేసాడు. అలాగా చాలా సంపన్నులు వాళ్ళు ప్రజలకు సాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఏ రియల్ ఫిలాంథ్రపీ గోస్ ఆన్ గివింగ్ విదౌట్ కేరింగ్ వెదర్ ఎనీవన్ థ్యాంక్స్ హిమ్. నిజమైనటువంటి లోకోపకారి, ఇలా సేవ చేసేవాడు ఎలా ఉండాలంటే ప్రజలు దీన్ని గుర్తిస్తున్నారా లేరా, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారా లేరా అనేది పట్టించుకోకుండానే చేస్తూ ఉంటాడు. హీ డస్ నాట్ కేర్ ఫర్ ప్రైజ్ ఆర్ పబ్లిక్ రికగ్నిషన్. ప్రజలు గుర్తించారా, మన ఫోటో పడిందా లేదా పేపర్లో, ఇవేమీ పట్టించుకోకుండానే చేసుకుపోతూ ఉంటాడు. హీ రిమైన్స్ ఇండిఫరెంట్ టువర్డ్స్ దోస్ హూ ప్రైజ్ హిజ్ జనరాసిటీ ఆర్ క్రిటిసైజ్ హిజ్ చారిటబుల్ కాజెస్. తనను పొగిడేవాడిని పట్టించుకోడు, తనని విమర్శించేవాడిని పట్టించుకోడు, ఇద్దరిని కూడా పట్టించుకోడు. ద రియల్ ఫిలాంథ్రపిస్ట్ గివ్స్ మనీ యాజ్ మచ్ టు ద డెస్టిట్యూట్ హూ డు నాట్ థ్యాంక్ హిమ్ యాజ్ టు దోస్ హూ రికగ్నైజ్ హిజ్ బెనెవలెన్స్. నిజమైనటువంటి సేవాధర్మాన్ని ప్రదర్శించేవాడు ఎలా ఉంటాడంటే తను ఇచ్చిన సేవను కృతజ్ఞతతో పొగిడి పాదాభివందనం చేసేవాడికి ఎలా ఇస్తాడు, తనను అసలు పట్టించుకోకుండా రోడ్డు మీద అలా పోతూ వీడిని అసలు పట్టించుకోకుండా ఉండే గుణం కొంతమందికి ఉంటుంది. ఇచ్చినా కూడా ఇలా బ్యాగ్లో పడేసి పోతూ ఉంటాడంతే, ఇలా కూడా అంటారు. వాడికి కూడా అంతే సమానంగా వీడి సేవ చేస్తూ ఉంటాడు. వాడే అసలైనటువంటి. ఇన్ ఏ సిమిలర్ వే అవర్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు ది పెర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ గాడ్ షుడ్ బి రెండెడ్. అలాగే వ్యక్తమైనటువంటి భగవంతుడి రూపం, ఆయనకు మనం చేసిన సేవ కూడా అంత నిస్వార్థముగా ఉండాలి. చాలా కష్టమైన పని, మనం ఎవరు చేయలేనటువంటి కష్టమైన పని. మనకి రికగ్నిషన్ రాకపోతే కోపం వచ్చేస్తూ ఉంటుంది కదా. బాబాని ప్రేమిస్తూ బాబా సేవలో అనేక దశాబ్దాలుగా ఉంటూ కూడా నాకు గంట టైం ఇవ్వకపోతే నాకు పాపం. ఇలా ఇవి రకరకాల వికారములు. ముందు ఇంకొకరికి ఇస్తే ఇదేంటి నన్ను పిలిచి ముందు ఆడికెత్తున్నారు, నాకు ఇవ్వాలి కదా అంటే ఆ భగవంతుడి ప్రేమలో మనము కార్యక్రమం చేపడుతూ కూడా మన అహాన్ని పెంచి పోషించుకోవడానికే మనం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాం. వీ షుడ్ రిమైన్ ఇండిఫరెంట్ టువర్డ్స్ ప్రైజ్ ఆర్ క్రిటిసిజం, గ్రాటిట్యూడ్ ఆర్ ల్యాక్ ఆఫ్. బాబా పనిలోనైనా కనీసం ప్రశంసలుగా విమర్శలుగా అని రాజమండ్రిలో గురుకులంలో బాబా ఇచ్చిన సందేశంలో ఎలా నా పని చెయ్యాలి అనే దానిలో మొట్టమొదటి పాయింట్, డో నాట్ సీక్ అప్రిసియేషన్ ఫ్రమ్ ఎనీబడి ఇంక్లూడింగ్ మీ. ఎవడి నుండి ఎటువంటి ప్రశంసను ఆశించకు, నా నుండి సహా ఎవడి నుంచి కూడా. అంచేత మనం బాబా పని చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీ షుడ్ సర్వ్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్ మేర్ బాబా విత్ లవ్, నోయింగ్ దట్ దిస్ ఫుల్ఫిల్స్ అవర్ డ్యూటీ టువర్డ్ హ్యుమానిటీ. ఒక తండ్రి ఒక తల్లి తన బిడ్డకు ఎలాగూ నిస్వార్థముగా సేవ చేస్తుందో ఆయన నా తండ్రి తనతో నాకు అనుబంధాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ ప్రపంచానికి ఆయన గురించి నేను చెప్పాలి, అది నా కనీస బాధ్యత అని గుర్తించి నిస్వార్థముగా ఆ సేవలో నేను పాల్గొనాలి.